హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ నేను లిఖిత. చాణక్యుడు అపార మేధావి, రాజనీతిజ్ఞుడు మాత్రమే కాదు, గొప్ప జీవిత తత్వవేత్త కూడా. ఆయన రచించిన చాణక్య నీతి మానవ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ఎన్నో సూత్రాలను అందించింది. అందులో ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ గురించి, ఒక ఇల్లాలు తన అద్భుతమైన గుణాలతో ఇంటిని స్వర్గంగా ఎలా మార్చగలదో చాణక్యుడు అద్భుతంగా వివరించాడు. ఒక కుటుంబం సంతోషంగా ఉండాలన్నా, సమాజంలో ఆ కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు దక్కాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలి చేతిలోనే ఉంటుంది. చాణక్య నీతి ప్రకారం ఏ స్త్రీ అయితే కొన్ని నిర్దిష్టమైన విశిష్టమైన గుణాలను కలిగి ఉంటుందో ఆమె తన కుటుంబానికి మహాలక్ష్మిలా మారుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్లుగా మృదుగా మధురంగా మాట్లాడే స్త్రీ ఎక్కడున్నా ఆ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చాణక్య నీతి ప్రకారం కల్మషం లేని ఆప్యాయతతో కూడిన మాటలు మాట్లాడే స్త్రీ కుటుంబ సభ్యులందరినీ ఒక తాటిపై నడిపిస్తుంది. కుటుంబంలో వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలను, కోపాల్ని కూడా తన తీయమైన మాటలతో జయించగలదు. బంధువులు, అతిథులు ఇంటికి వచ్చినప్పుడు ఆమె పలకరించే తీరు, చూపే మర్యాద ఆ కుటుంబం యొక్క సంస్కారాన్ని సమాజానికి చాటి చెప్తుంది. మధురంగా మాట్లాడే ఇల్లాలున్న ఇంట్లో కలహాలకు తావుండదు. అక్కడ ఎప్పుడు ఆనందం వెల్లివిరుస్తుంది. ఉన్నదానితో సంతృప్తి చెందడం సంతోషమే సగం బలం అనే నానుడికి నిలువెత్తు రూపం సంతృప్తి గల స్త్రీ. ఉన్నదానిలో తృప్తి చెందే గుణం ఉన్న స్త్రీ తన ఇంటిని నిజమైన స్వర్గంగా మారుస్తుంది. నేటి కాలంలో కోరికల వెంట పరుగులు తీయడం సహజమైపోయింది. కానీ ఏ పరిస్థితిలోనైనా తనకున్న దానితో సంతృప్తిగా జీవించే స్త్రీ కుటుంబంపై ఎలాంటి ఆర్థిక లేదా మానసిక ఒత్తిడి పడకుండా చూసుకుంటుంది. కష్టకాలం వచ్చినా నిరాశ పడకుండా తన భర్తకు, పిల్లలకు కొండంత అండంగా నిలుస్తుంది. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ కుటుంబ సభ్యుల దృష్టిలో అత్యున్నత స్థానాన్ని పొందుతుంది. ధర్మభద్రత, సత్ప్రవర్తన, సన్మార్గంలో నడిచే స్త్రీ కుటుంబానికి మార్గదర్శి లాంటిది. చాణక్యుడి ప్రకారం ధర్మం, న్యాయం, మంచి విలువల పట్ల అవగాహన ఉన్న స్త్రీ తన కుటుంబాన్ని ఎప్పుడూ తప్పుదారిలో నడవనివ్వదు. తల్లి మొదటి గురువు అంటారు. ఒక సంస్కారవంతమైన, ధర్మబద్ధమైన స్త్రీ తన పిల్లలకు అద్భుతమైన విలువలను నూరిపోస్తుంది. దీనివల్ల రాబోయే తరాలు కూడా జ్ఞానవంతంగా, సమాజానికి ఉపయోగపడేలా తయారవుతారు. ఇంట్లో ధర్మాన్ని పాటించే ఇల్లాలు ఉంటే ఆ కుటుంబం యొక్క జీవన ప్రయాణం అత్యంత సరళంగా, సంతోషంగా సాగుతుంది. చెదరని ఓర్పు, సహనం భూమాతకు ఉన్నంత ఓర్పు స్త్రీకి ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. ప్రతి పరిస్థితిలోనూ సహనం కోల్పోకుండా సంయమనంతో వ్యవహరించే స్త్రీ కుటుంబానికి దొరికిన అతిపెద్ద ఆస్తి. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదురైనప్పుడు, కుటుంబం మొత్తం ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు సహనంతో ఆలోచించే స్త్రీ ఒక రక్షణ కవచంలా మారుతుంది. కంగారు పడకుండా సమస్యలకు పరిష్కారాలను వెతుకుతూ కుటుంబాన్ని సురక్షితంగా గట్టెక్కిస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.